ఈక్వల్‌లో డూప్లికేట్ వాల్యూస్ ఎలా డిస్‌ప్లే చేయాలనేది చూద్దాము. ద సింప్లెస్ట్ మెథడ్ చూద్దాం మనము. ఇవాళ రేపు ఫ్రెషర్స్‌కి ఇంటర్వ్యూలో అడిగే మోస్ట్ రిపీటెడ్ క్వెషన్ ఇదే. సో, ఫస్ట్ మనం టెస్ట్ టేబుల్ చూద్దాము. సో, ప్రాక్టీస్ 1 అనే టేబుల్‌ని ఒకదాన్ని క్రియేట్ చేశాను. అందులో మనకి ఈ వాల్యూస్ ఉన్నాయి అన్నమాట. సో, పర్సన్ ఐడీ ఉంది, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, అడ్రెస్ అండ్ సిటీ ఉంది. సో, పర్సన్ ఐడీ అనేది 111 3 టైమ్స్ రిపీట్ అయింది. 22 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. 33 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో, ఇందులో ఓన్లీ మనం రిపీట్ అయిన వాల్యూస్‌ని మాత్రమే డిస్‌ప్లే చేయాలి. సో, దీన్ని ఎలా చేస్తామో చూద్దాము. సో, దీన్ని మనం సబ్ క్వెరీ యూజ్ చేసి చేయొచ్చు. సిటీఈ యూజ్ చేసి చేయొచ్చు. 2 మెథడ్స్‌లో పుట్ చేద్దాం. సో, ఫర్ సపోజ్ మనకి ఇక్కడ తర్వాత సెలెక్ట్ స్టేట్మెంట్‌లో మనకు తెలిసినట్టు ఫస్ట్ కాలమ్ నేమ్స్ ఇవ్వాలి. పర్సన్ ఐడీ, కామా, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, నాకు అడ్రెస్ వద్దు, జస్ట్ సిటీ కావాలి. సో, సిటీ ఇద్దాం. సిటీ ఇచ్చిన తర్వాత మనము దీన్ని రో నంబర్ యూజ్ చేసి చేస్తాం. సో, రో నంబర్ ఫంక్షనాలిటీ ఏంటనేది కూడా చూద్దాము. రో నంబర్ ఓవర్ క్లాజ్ యూజ్ చేసి పార్టీషన్ బైలో మనము ఇక్కడ కాలమ్ నేమ్ ఇవ్వాలి. సో, ఇక్కడ మనము ఎలా పార్టీషన్ చేయాలి అనంటే, ఇప్పుడు హరి అనేది 3 టైమ్స్ ఉంది, శ్రీ అనేది 3 టైమ్స్ ఉంది, ఐడీ అనేది కూడా 3 టైమ్స్ ఉంది. సో, మనం పార్టీషన్ ఏ కాలమ్ తోటన్నా చేయొచ్చు. ఏ రిపీటెడ్ కాలమ్ తోటన్నా చేయొచ్చు. కాకపోతే మనకి ఒక్కొక్కసారి ఇక్కడ కొన్ని ఈ రికార్డ్స్ అన్నీ నేను క్యాపిటల్ హెచ్ ఏఆర్ఐ చేశాను. సో, క్యాపిటల్ హెచ్ స్మాల్ ఏఆర్ఐ ఉంది కాబట్టి మనం పార్టీషన్ చేసేయొచ్చు. కొన్ని దగ్గరలో క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ ఏ, స్మాల్ ఆర్, స్మాల్ ఐ అలా కూడా ఉండొచ్చు. సో, మనం స్ట్రింగ్స్‌ని అవాయిడ్ చేస్తాము. అంటే టెక్స్ట్ ఉన్నది అవాయిడ్ చేస్తాము. మోస్ట్‌లీ న్యూమరిక్ డాటా టైప్ విచ్ ఈస్ ఇంటిజర్ అలాంటివి తీసుకుంటాం. సో, మనం ఇక్కడ పార్టీషన్ బై పర్సన్ ఐడీ నుంచి చేద్దాం. పర్సన్ ఐడీ కావాలంటే మనం ఓవర్ క్లాజ్‌లో ఆర్డర్ బై కూడా ఇచ్చుకోవచ్చు. ఆర్డర్ బై పర్సన్ ఐడీ, డిసెండింగ్ అయితే డిసెండింగ్, అసెండింగ్ అయితే అసెండింగ్ ఎలా అన్నా ఇచ్చుకోవచ్చు మనం. సో, అసెండింగే ఉండనిద్దాం మనము. అండ్ దీనికి అలియాస్ నేమ్ నేను రో నమ్ అని ఇస్తున్నాను. సో, మనం ఒకవేళ ఇది గనక రన్ చేసామంటే మనకిలా రో నంబర్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ నాట్ అవర్ ఫైనల్ అవుట్‌పుట్. కాకపోతే మనం డూప్లికేట్స్ డిస్‌ప్లే చేయాలి. అందులో ఫస్ట్ పార్ట్ ఇది. సో, ఇప్పుడు మనం ఇలా రో నంబర్ పెట్టినంత మాత్రాన మనకేమైందంటే 111 పార్టీషన్ మనం పర్సన్ ఐడీ నుంచి చేసాం కాబట్టి 111 ఉన్న పర్సన్ ఐడీకి రో నంబర్ 123 అనేది వచ్చేసింది. తర్వాత 22 ఉన్న పర్సన్ ఐడీకి మళ్ళీ 12 నంబరింగ్ వచ్చింది. 33 ఉన్న దానికి మళ్ళీ ఇక్కడ మనకి 12 వచ్చింది. సో, ఇందులో నుంచి మనం ఓన్లీ డూప్లికేట్స్ డిస్‌ప్లే చేయాలి. సో, మనం సబ్ క్వెరీ యూజ్ చేస్తాము. సబ్ క్వెరీలో ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసి ఇందులో మనం సింపుల్‌గా స్టార్ పెట్టేస్తాం. స్టార్ ఫ్రమ్. సో, ఇక్కడ స్టార్ పెట్టామంటే మనం ఇక్కడ ఏమేమైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ అన్నీ కూడా డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ సబ్ కీవర్డ్ యూజ్ చేసేసి మనం వేర్ క్లాజ్ పెడతాము. వేర్ రో అండర్‌స్కోర్ నమ్ ఈ అలియాస్ నేమ్ గ్రేటర్ దాన్ 1 అంటే మనం దీన్ని రన్ చేస్తే మనకేమవుతుందంటే గ్రేటర్ దాన్ 1 ఉన్నయి మాత్రమే వస్తాయి. అంటే 2, 3 డూప్లికేట్ వాల్యూస్ కదా ఇక్కడ. ఈ 2, 3 డిస్‌ప్లే అవుతుంది. మళ్ళీ ఇక్కడ 2 అనేది డూప్లికేట్ వాల్యూ కాబట్టి ఇది డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ 2 అనేది డూప్లికేట్ వాల్యూ కాబట్టి ఇది డిస్‌ప్లే అవుతుంది. సో, ఒకసారి రన్ చేసి చూద్దాము. చూడండి. మనకి ఓన్లీ డూప్లికేట్ వాల్యూస్ మాత్రమే డిస్‌ప్లే అయ్యాయి. నాన్ డూప్లికేట్ వాల్యూస్ డిస్‌ప్లే కాలేదు. సో, కమింగ్ టు సిటీఈ. సిటీఈలో మనం ఏం చేస్తామంటే కామన్ టేబుల్ ఎక్స్‌ప్రెషన్‌లో మోస్ట్‌లీ బోత్ సర్వ్స్ ద సేమ్ పర్పస్. కాకపోతే ఇన్నర్ క్వెరీని మళ్ళీ రిపీట్ చేయకుండా మనం సిటీఈ యూజ్ చేస్తాము. ఇక్కడ మనం విత్ క్లాజ్‌తో స్టార్ట్ చేస్తాం అండ్ వి గివ్ ఎనీ నేమ్. శ్రీ అనే నేమ్ ఇస్తాము. యాజ్ కీవర్డ్ ఇచ్చేసి ఇక్కడ సబ్ తీసేస్తాం మనము.
అండ్ ఇక్కడ ఇంకొక క్వెరీ ఏదైతే మనం ఇన్నర్ క్వెరీ ఉందో ఔటర్ క్వెరీ ఉందో ఔటర్ క్వెరీ ఇక్కడ రాస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్ నేమ్ పేరు ఏంటి, సిటీకి ఇచ్చిన నేను టేబుల్ నేమ్ పేరు శ్రీ. సో ఇక్కడ శ్రీ రాస్తాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము. దీన్ని రన్ చేసినా కానీ మనకి సేమ్ ఇదే రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.